హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్నారు ఎస్వి ఫుడ్ వరల్డ్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో సింపుల్గా, టేస్టీగా, జ్యూసీగా ఉండే రవ కేసరి అయితే నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇదే మన మొదటి వీడియో అవుతుంటే ఏదన్నా డివోషనల్గా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ రెసిపీ అయితే చేయడం జరిగింది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి అనేది కడిగిన తర్వాత మనకి ఎంతైతే అవసరం ఉందో అంత డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఈవెన్గా అయితే ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వగానే తీసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోండి. మనం ఇందులో అయితే ఫ్రై చేసుకుని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అని కూడా అంటారు. అది వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతుంది జరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసి పక్కన పెట్టుకోండి. మనం ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత అందులో 1 కప్పున్నర పంచదార అయితే వేసుకోవాలి. 1.5 కప్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఫ్రెండ్స్. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 2 కప్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పంచదార అనేది కడిగిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకుని పెట్టుకున్నామో రవ్వ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేది దగ్గరికి అయిపోయి ఈ విధంగా అయితే ఉడుకుతుంది జరుగుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే అందులో వేసుకోవాలి. నెయ్యి అనేది ఎంతో ఫ్లేవర్ని, టేస్ట్ని తీసుకొస్తుంది కాబట్టి మనం నెయ్యి అనేది మధ్య మధ్యలో ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక చిటికెడు అంత ఫుడ్ కలర్ అయితే యూజ్ చేశాను. నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే యూజ్ చేశాను. ఇది ఆప్షనల్ మాత్రమే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం వేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి. నెయ్యి అనేది మనకి ఎంతో ఫ్లేవర్ని, టెక్స్చర్ని తీసుకొస్తుంది. అదేవిధంగా అడగంటుకోకుండా ఒక ముద్ద కింద అయితే ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పి మనం మధ్య మధ్యలో నెయ్యి అనేది యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు ఈ విధంగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేవి మిక్స్ అయ్యేదాకా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి. అడగంటుకోకుండా ఒక ముద్ద కింద అయితే ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది ఫ్లేవర్ని, టేస్ట్ని అనేది తీసుకొస్తుంది. సో అందుకోసమని ఇలాచీ పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, చూసారు కదా, ఎంతో సింపుల్గా, టేస్టీగా, జ్యూసీగా ఉండే రవ కేసరి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోండి.